హలో ఆల్, వెల్కమ్ టు పూజా డే వ్లాగ్. ఇది వచ్చేసి మా పాపది 21st డే రోజు మార్నింగ్ ఇలా పూజ చేయించామన్నమాట. ఆఫ్టర్ సో మెనీ డేస్, ప్రెగ్నెన్సీలో కూడా వెళ్ళలేదు. ఆఫ్టర్ సో మెనీ డేస్ డెలివరీ తర్వాత మా పాప 21st కోసం ఇక్కడ మేము టెంపుల్కి వచ్చేసాము, శివాలయం. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి తోరణాకులు కడుతున్నారన్నమాట. ఏ శుభకార్యానికైనా మన తెలుగు వాళ్ళకి తోరణాకులే కదా ఇంపార్టెంట్. సో ఇంకా దేవునికి దండలు అవన్నీ వేసేసాము. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసా అన్నమాట. ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వస్తారు. ఇప్పుడైతే మా అత్తయ్య, మామయ్య, మా మర్ది, ఇంకా మా ఆడపడుచు అందరం కూడా గుడికి వచ్చేసాము. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు పిల్లలు అన్నమాట. మా విరాజ్ చూసారా ఎలా చేస్తున్నాడో. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక న్యూ బార్న్ బేబీని టాడ్లర్తో మేనేజ్ చేయడం. ఇంకెక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. పంతులు గారు వచ్చేసారు. అంటే కొన్ని రిచువల్స్ ఉండే అన్నమాట, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము మార్నింగే. ఇంకా విరాజ్ వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటున్నాడు. కొంచెం పొజిటివ్గా అనిపిస్తుంది కదా, అరే వీళ్ళు నాకు కదా ఎక్కువ కేరింగ్ చూసుకుంటారని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ బార్న్కి. సో మనం వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎంత వీలైతే అంత ప్రేమ చూపిస్తూనే ఉండాలి. సో ఇలా అయితే మాకు మా డే పీస్ఫుల్గా పూజతోటి గుడిలో, నాకు ఎంతో ఇష్టమైన శివయ్య గుడిలో పూజ చేసేసుకున్నాం అన్నమాట. ఇంకా దీని తర్వాత ఈవినింగ్ టైంలో 21st డే ఉయ్యాల క్రాడల్ సెరమనీ ఉంటుంది కదా, అదైతే కంటిన్యూ అవుతుంది. ఇలా మా పాపకి పేరు కూడా పెట్టేశాము ఈవినింగ్ టైంలోనే. మేమైతే పేరు వచ్చేసి న్యూమరాలజీ ప్రకారం పెట్టాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.